ఈరోజు బతుకమ్మకి ఇవ్వాల్సిన చీరల్ని ఈరోజు ఒక సాకుగా పెట్టి రెడీ ఇవ్వలేదని ఈరోజు మన చీరలు ఇస్తున్న వైనం చూసినాం. అది కూడా మహిళా సంఘాల వాళ్ళకి ఒక 2 వెరైటీస్ చీరలు పెట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా పంచుతామని చెప్పి మహిళలకు ఆశ చూపి ఇదేదో మేము చేయబోతున్న ప్రభుత్వం తరపున మేము చేయబోయే పెద్ద ఘనకార్యం అని చెప్పి ఆ పబ్లిసిటీని చూస్తున్నాం. మేమేదో చేశాము, మేమేమో ఉద్ధరించామని చెప్పి ఇవాళ ఎక్కడన్నా ఎమ్మెల్యేలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారు కదా, దాన్ని మహా గొప్పగా ప్రచారం చేసుకుంటారు. పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినాక పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిరు. ఏమైందిలే ఇచ్చిరని మీరు అనుకుంటురా? మరి ఇచ్చిన హామీ తులం బంగారం ఎక్కడ పోయింది? ఈ డిస్కషన్స్ ఏమీ రాకూడదు, ఇంకా బయటికి రాకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ కార్ రేసును ముందుకేసుకోవాలి, దాంట్లో ఏదో జరిగిందనేసి కూపీలు తీయాలి, దీన్నే మీడియాకి ఇవ్వాలి. తమకు బాకాలు ఊదే మీడియా రోజు హెడ్లైన్స్లలో అవే రాస్తారు, హెడ్లైన్స్లలో అవే చెప్తారు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అతి పెద్ద స్కామ్. దీనివల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జేబులోకి 50,000 కోట్లు వెళ్తాయనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటల్ని నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాము. సో కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి ఫోకస్ పెట్టండి. ఎంతసేపు బతుకమ్మ చీరలా లేకపోతే ఇంకోటి, అసలు తెరచాటున భాగవతం అసలు ఏం జరుగుతుంది, ఏ రకంగా తెలంగాణని లూటీ చేయబోతున్నారనే విషయం మీద ఫోకస్ పెడితే అన్నీ తేట తెల్లమైపోతాయి కళ్ళ ముందు. దాన్ని ఆపడానికన్నా ఆస్కారం ఉంటుంది. లేదు ఇది మన సమస్య కాదులే, మనకు సంబంధించిన సబ్జెక్టు కాదులే అనుకుంటే ఇక ఎలా లూటీ అవ్వాల్సిందో అలాగూ అవుకుంటూ పోతూనే ఉంటుంది.